వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఎన్ఈపి 2020 ప్రాక్టీస్ బిట్స్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం 1950 జనవరి 26. రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు? 4వ భాగం 45వ నిబంధన. కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా మన దేశంలో ఎన్ని సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని పొందుపరిచారు? ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాలు. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. 1964లో మన దేశంలో ఎవరి అధ్యక్షతన తొలి జాతీయ విద్యా కమిషన్ నియమించారు? దౌలత్ సింగ్ కొఠారి. మన దేశంలో తొలి జాతీయ విద్యా విధానం ప్రకటించినది 1968. నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన నియమించింది? ఆన్సర్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన వారు? ఆన్సర్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. సిఈఎన్ఈపిని విస్తరించగా కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానంను రూపొందించమని వీరి అధ్యక్షతన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తన నివేదికను ఎప్పుడు ఎవరికి సమర్పించింది? 2019 మే 31. రమేష్ నిశాంక్ పోఖ్రియాల్. జాతీయ విద్యా విధానంను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన సంవత్సరం? ఆన్సర్ 2020 జూలై 29. ఈ క్రింది వాటిలో నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలు 1, 2, 3 లక్ష్యాలు: విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నత విజయం, అందరికీ అందుబాటులో ఉంచడం, బాధ్యత గల పౌరులను తయారు చేయడం. ఎన్ఈపి 2020 ప్రకారం విభజింపబడిన భాగాలు మరియు అంశాలు వరుసగా 4 భాగాలు, 27 అంశాలు. పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు? ఆన్సర్ 8 అంశాలుగా. పిల్లల్లో ఈ వయసులోపే మెదడు 85% పైగా అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ 6 సంవత్సరాల లోపు. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రతి పాఠశాలలోని విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:30. ఎన్ఈపి 2020 ప్రకారము సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 25:1. 2017-18లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన 75వ గృహ సర్వే ప్రకారం 6 నుంచి 17 సంవత్సరాలు వయసు గల పిల్లలు మన దేశంలో ఎన్ని కోట్ల మంది బడి బయట ఉన్నారు? 3.22. దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ 1964-66లో సూచించిన విద్యా స్వరూపం 10+2+3. ఎన్ఈపి 2020 నూతన విద్యా విధానం సూచించిన విద్యా స్వరూపం 5+3+3+4. జతపరచుము. పునాది దశ ఏ 3 to 8 సంవత్సరాలు, సన్నాహక దశ 8 to 11 ఇయర్స్, మధ్యస్థాయి దశ 11 to 14 ఇయర్స్, మాధ్యమిక దశ 14 to 18 ఇయర్స్. పునాది దశ అంటే ప్రిపరేటరీ దశ. ఈ విధంగా ఇయర్స్ ని కూడా అడుగుతారు. అమూర్త భావనలపై చర్చిస్తూ నేర్చుకోవడం జరిగే దశ మిడిల్ స్టేజ్.
జీవిత ఆశయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపే విధంగా స్పష్టమైన అనువైన బోధనా విధానాలు ఉండే దశ సెకండరీ స్టేజ్. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనవి: బట్టి సంస్కృతి నుండి దూరంగా ఉంచాలి, సిలబస్ తగ్గించాలి, ఎక్కువ సబ్జెక్టును రోజు మార్చి రోజు బోధించాలి. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ స్థాయిలో విద్యార్థులకు అనువైన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఆన్సర్ మాధ్యమిక దశ. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది: 1, 2, 3 సరైనవే. 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం ఇంటి భాష లేదా మాతృభాష ఉండాలి. సైన్స్తో సహా అన్ని సబ్జెక్టులను ఇంటి భాష లేదా మాతృభాషలో బోధించాలి. భారతీయ సెకండరీ స్కూల్ పూర్తయ్యే నాటికి ఒక భారతీయ భాషలో లిటరేచర్ స్థాయిలో సహా నైపుణ్యం పొంది ఉండాలి. ఎన్ఈపి 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైన: త్రిభాషా సూత్రం అమలులో ఎక్కువగా ఉండాలి. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏ తరగతులలోని విద్యార్థులకు భాషా వ్యవస్థలపై ఒక కోర్సును ఐచ్ఛికంగా నేర్చుకోవడానికి అందుబాటులోకి తేవడానికి నూతన జాతీయ విద్యా విధానం పేర్కొంది. 6 నుంచి 8 తరగతులు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.